అప్లికేషన్ డీటెయిల్స్ చూద్దాం చూడండి. సోల్ ఏఐ కంపెనీ నుంచి ట్రాన్స్లేటర్ కావాలండి. హిందీ ట్రాన్స్లేటర్. కంప్లీట్లీ రిమోట్ వర్క్ అండి. పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. మీరు డైలీ 2 to 3 అవర్స్ కూడా చేసుకోవచ్చు. డీటెయిల్స్ చూద్దాము. అప్లికేషన్ డీటెయిల్స్. అబౌట్ ది జాబ్ చూసుకోండి. ఫ్రీలాన్సర్ ట్రాన్స్లేట్ రైటర్ అండి. ఫ్రీలాన్సర్ ట్రాన్స్లేట్ రైటర్ కావాలి. హిందీ అండి. కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. ట్రాన్స్లేట్ కంటెంట్ టు హిందీ అండి. కంటెంట్ ఇస్తారు మనకి. ఆ కంటెంట్ అనేది మనం హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఫైల్లో పంపించాలండి. క్రియేట్ హై క్వాలిటీ అండి. హై క్వాలిటీలో క్రియేట్ చేసి కంటెంట్ అనేది వాళ్ళకి మనం సెండ్ చేయాలి. వాళ్ళకి ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా కంటెంట్ అనేది ట్రాన్స్లేట్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది. వర్క్ మెయింటైన్ కన్సిస్టెన్సీ, అక్యురసీ అండ్ కాంటెక్స్ట్ ఇన్ ఆల్ టాస్క్ అండి. ఆల్ టాస్క్స్. రిక్వైర్మెంట్స్ చూడండి. ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్, రైటింగ్, టైపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ హిందీ అండి. మీకు రాయడం, చదవడం, టైప్ చేయడం హిందీలో వచ్చినట్లయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ ట్రాన్స్లేటర్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలండి హిందీలో. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటెంట్ క్రియేషన్, ట్రాన్స్క్రిప్షన్ ఆర్ ట్రాన్స్లేషన్ ఇన్ ఈజ్ ఏ ప్లస్ పాయింట్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయినా ఏం లేదు, కానీ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుందండి. పే బెనిఫిట్స్ చూడండి. స్టార్టింగ్ పే వచ్చేసి 250 per hour అండి. మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ శాలరీ అనేది పెరుగుతుంటుంది. విత్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండి. పర్ఫార్మెన్స్ని బట్టి మీకు అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండి. మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ ఆపర్చునిటీ ఆఫరింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. అప్లికేషన్ డీటెయిల్స్ చూద్దాం చూడండి. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. చూడండి ఇక్కడ చూడండి 100K కమ్యూనిటీ ఆఫ్ ప్రమోట్ ఇంజనీర్స్ అండి. 350K ప్లస్ టోటల్ అవర్స్ వర్క్డ్ బై అవర్ ఎక్స్పర్ట్స్ అండి. బెనిఫిట్స్ చూడండి. బెనిఫిట్స్ చూసుకోండి మీరు. పే స్టార్ట్స్ ఎట్ 1000 per hour పెయిడ్ వీక్లీ అండి. వీక్లీ పేమెంట్ ఉంటుందంట. స్ట్రెంగ్త్ దెన్ యువర్ కోర్ డొమైన్ నాలెడ్జ్ అండి. మల్టిపుల్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ అండి. చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఇస్తారు. అవి మనం కంప్లీట్ చేసి ఇవ్వాలండి వాళ్ళకి. ఎర్నింగ్ చూసుకోండి. ఇక్కడ ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నోట్ చూడండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు చూడండి. ఇక్కడ $1 అంటే మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 80 రూపీస్ అండి. ఇలా కంపెనీ ఇదండి. అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేయండి. ఇటు రైట్ సైడ్లో ఉంది కదా. ఇలా గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ఏ పొజిషన్ ఆర్ లాగిన్ ఇఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ యూజర్ అంట. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. లేకపోతే గూగుల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ విత్ గూగుల్ అంది కదా, దాని మీద కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ అంది. పాన్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసేయండి నేమ్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టండి. యూనివర్సిటీ పెట్టేసుకోండి. మేజర్ పెట్టేసేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఆప్షనల్ అండి, టెన్షన్ పడొద్దు. ఇక్కడ రిస్యూమ్ అప్లోడ్ చేసేయండి. మీది పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశానండి. ఈ విధంగా మెయిల్ ఇచ్చేసి, పాన్ కార్డ్ ఇచ్చేసి, పాన్ కార్డ్ నెంబరు, గ్రాడ్యుయేట్ మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ పెట్టుకోండి. అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుందండి. మెయిల్ వస్తుంది మీకు, కన్ఫర్మ్ అవుతుందండి జాబ్. కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది.
ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మెయిల్‌లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మెయిల్‌లోనే చెప్తారు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.